ఎక్కడికి వచ్చినావు? ఎందుకు వచ్చినావు? అన్నం తినడానికి వచ్చినావు, స్కూల్ పోవడానికి రాలే? దగాలు అడుకునేదా ఏమో లేదని చెప్తాడు. ఇస్తా. హాయ్, హౌ ఆర్ యూ? ఈమె బాత్రూమ్ నుంచి కూడా హౌ ఆర్ యూ అంటుంది. మంచిగా కడుకో కాళ్ళు. హాయ్ రెడుగ్గు. ఎక్కడికి? స్కూల్కి ఎవరు పోతారు మరి? స్కూల్కి పోయి బుక్స్ కొనద్దా రేపు? స్కూల్. హాయ్, హౌ ఆర్ యూ? కరీంనగర్ ఎంత దూరమో నీ 4 ఫ్లోర్లు ఎక్కడో నాకు అంత ఆయాసం అవుతుంది. అంతేనా? అవి వచ్చింది స్టార్ట్. ఏమంటుంది రేపు పొద్దున ఓడే మళ్ళా అంటాను. అట్లా చూసిపోద్దునైనా వచ్చిందట మిమ్మల్ని ఫీల్ అవుతారు అలా అంతే. ఏం కావాలరా? గులాబ్ జామ్ నేను తినేసిన, ఇంకుంటుందా? చెప్పు. నువ్వు వాయిస్ అయింది గట్ల వస్తుంది. బొంగురు పోయింది చూడు, బొంగు పోయింది వాయిస్. రేపు స్కూల్ ఉంది? ఉంది, ఎందుకు లేదు? అట్టి అన్నారా? ఇద్దరు. హాయ్. కారం ఇగో జల్లెడ పట్టి పెట్టుకున్నాం. ఇలా మినపప్పు, ఇంకా పెద్ద గంజలు ఏముంది? అటుకులు ఉన్నాయి. పోపు వేసినాయి కాదు, ఏంపినాయి. పోపు వేయాలి. సూపర్ ఉంటాయి. అప్పాలకు డబ్బు పెట్టుకుతానా? పెడదాం. హాయ్ రెడుగు. చూసింది ఇన్స్టాంట్ తినే ఏం లేవని చూస్తుంది అది. ఐస్ క్రీమ్ తింటావారా? తింటావా? ఆర్డర్ చేద్దాం. రే చేతులు విషయం చెప్పాను. ఎక్కువ సౌండ్ పెడితే అక్కడ గిరింగ్ రోడ్ దాకా పోతుంది. మీరు ఎగుతారు కానీ. డుగ్గు వెయిట్ చేసి తీయరా, ఎంతైనా చూద్దాం. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి చెక్ తీసుకో చూస్తా. అమ్మమ్మ వాళ్ళు ఎంత తిండి పెట్టారు, ఎంతైనా చూద్దాం. ఎంత ఉంది? పెరిగింది ఇంకో 5 అంతే. 15 ఇక. డుగ్గు పెరిగిన తాత ఎంత ఉన్నాడు చూద్దాం. దిగురా. అందుకేనా వాయిస్ పోయింది. 61. మమ్మీ నువ్వురా చూద్దాం. మమ్మీ 61, డాడీ 61 ఉన్నాడు. మమ్మీ ఎక్కువ ఉందా, నేను ఎక్కువ? 30 ఉంటుందా? నువ్వు జోకెత్తావు. 51, 52 అన్నట్టే మమ్మీ. ఇద్దరికి చూసినా రెడుగు 55 తక్కువ 53 ఉండే 55కి వచ్చిన. మళ్ళీ పెరిగిన, పెరుగుతూనే ఉన్నా. అయితే రానంటానమాట. ఎందుకురా? ఆద్యానా? అక్కడ ఫ్రెండా? ఎవర్రా? మళ్ళీ హాలిడేస్ వచ్చిన తర్వాత మళ్ళీ పోదు. సరేనా? తనకు తెలుసు మళ్ళీ 1 ఇయర్ అంటే. ఆ మధ్యలో ఎప్పుడు పోవా నువ్వు జోకులు? తీసుకుంటది అదే కదా. అరే నీ పిగ్గి బ్యాంక్ రాగు. నువ్వు లేకుండా మేము ఎత్తాను వాళ్ళ డబ్బులు.
వ్యాపారం కింది బాగు కొనుక్కుందాం బాబు ఏమన్నా ఇంటికి పోయి ముందర అక్కడ నుంచి స్టాప్ సార్ గట్ల మరి పక్కన ఏం చేయాలి అలా నుంచి డబ్బులు వేయాలి తీయనికి రాదు వేయనికే వస్తుంది నేను చెప్తే డబ్బు తీసేది డుగ్గు గురించి చెప్పు డుగ్గు అల్లరి ఎత్తే కదా ఘోరంగా ఇదంతా ఉట్టి యాక్టింగ్ ఫోన్ బంద్ యాక్టింగ్ కాదు నువ్వు నిజంగా అది ఆపు ఒకసారి నువ్వు నిజంగా అల్లరి ఎత్తావని తాత చెప్తాడు యాక్టింగ్ కాదు ఘోరంగా చేస్తుంది అల్లరి రోడ్డు మీద నిమిషం నోరు రికం ఉండదు నిమిషం కాలు చెయ్యి రికం ఉండదు కార్లోకి వెళ్తే వర్షాన్ని తెరచేవాళ్ళున్నారా కారు ముంగడ పెట్టుకొని తుక్కు కాల్సింది ఎంజాయ్ చేద్దాం రాని కార్లకి వెళ్ళి దిగి తడిసింది మొత్తం అందుకే డుగ్గు గొంతు మారిపోయింది అసలు పోయి లాగి చూస్తాను వీళ్ళకి ఏమైంది ఈ కార్లు వచ్చి కడతాను చూసినావు అట్లా అల్లరి ఎత్తాను అట నువ్వు తాత చెప్తాడు బుగ్గకాడికి పోతే అందులోకి లచ్చు లేదు ఆ నీళ్ళలో నీకు వీడియో పంపిందా ఇంకో డ్రెస్ ఎట్లా పట్టుకుపోయింది నాకు తెలుసు పట్టుమన్నాడు పట్టినాయి మమ్మీ ఒక అమ్మమ్మకి గోతి గుంజింది గుంజింది నిన్ను గుంజుతాయి పోగోది అది ఫ్రెండ్స్ అట ఏమన్నారు అన్నాని కోతులు అవి చిన్న కోతి పెద్ద కోతి చిన్న కోతికి ఇట్లా పట్టుకుంటది కదా పట్టుకుంటే ఏమంటాను అరే కాసా చూసినావారా అమ్మ ప్రేమ అంటే అట్లుంటాను అమ్మ ప్రేమ చూడు చూడు మా ఇంటి గిట్టలు ముందు గిట్టలు ఆగి చూస్తారు దీనికి ఐటి పని పట్టుకొని గుల్లకెళ్ళి వస్తుంది కథ కోత వచ్చి లడకలు పడుకుంటుంది మామయ్య ఫ్రెండ్ అంటే ఫ్యామిలీ పట్టుకొని పాపండు అట్టి పండు తీసుకున్న కోతులు నేను ఆగని అంటే నేను తీసుకుంటేనే కోతుల కోసం అంటాను ఆయన అవకాయ చూస్తాను అది పిల్లలు ఉన్న వాళ్ళు నేను తినడానికి అనుకున్నావా కాదు నేను తీసుకున్నదే కోతులకు వేయడానికి రేపు స్కూల్ పోతాయి ఫ్రెండ్స్ కలవరిస్తారు స్కూల్లో ఇప్పుడు మనం వస్తే చేసింది అది తినడం తింటుందా మా తిన్నది పగలు 2 రోజులు తిన్నది రాత్రి పగలు తిన్నది పొద్దున తిని ఇంకేమంటాను తెలుసా ఏమన్నా సార్ చెప్పు ఏం బజ్జీలా అమ్మాయి బజ్జీలు తిన్నా తిండి చెప్పాను పెసాలు తిండి నానబెట్టు నానబెట్టి తెల్లారి ఏమన్నా తింటదా తెలుసా మొలకలు తింటుందా గ్రీన్ కలర్ బొబ్బాలు మొలకలు నాకు కూడా ఇష్టం తెచ్చుకోండి తింటది తిన్న తర్వాత కొట్టు అట్నే కొడుతున్నారు మంచి ఘోరంగా ఉంటుంది ఇట్లా పట్టి కొడితే ఇట్లా ఘోరంగా తాగుతుంది ఇది డుగ్గు కొడతాను వాటి ఏంద్రా గ్రీన్ కలర్ బొబ్బాలు ఇష్టం కదా నీకు గిన్నెలో మొత్తం సప్పుడేగా బుక్కుతుంది తెలుసా అది చల్లాడుతుంది అది ఏయ్ అన్నది ఎట్లా అన్నది నేను అట్నే పట్టుకొని ఉంటా అదొకటి ఇదోటి ఆడంగా అది తినేది జాస్ ఉంటుంది చూడడానికి అప్పుడు లక్కన పెట్టే తెలుసా అదేమన్నది విన్నావా పప్ప నువ్వు తినిపిస్తేనే తింటా తాత తినిపిస్తుంది పానీపూరి వట్టి పూరి పెడతాడు ఈయన మేము తినేటప్పుడు వస్తుంది కదా మాతో అది వేసి పెడతాడు అది నీళ్లు పోసేయాడు కదా ఉట్టి నీళ్ళు అంపి అట్లా నీళ్ళు వార పోసి ఇస్తాడు అప్పుడు తింటాడు ఉంటది తింటది కర్రీ కొంచెం ఎత్తాడు నీళ్ళు వచ్చి తిన్నది కారపూసలు సుంచి ఎత్తాడు స్వీట్ కదా ఇది ఎత్తాడు బేల్పూరి చిమన స్వీట్ పూరి అదే దహిపూరి మనం తిన్న సేవ్ పూరి ఎన్ని తెలుసా 2 ప్లేట్లు ఎత్తాడు ఆరత్తాయి ఒక 5 6 4 కానీ ఆరత్తాయి కానీ దీని ప్లేట్ చిన్నగా ఉంటుంది ప్లేట్ అంటే దీనికి ప్లేట్ 4 వేసి అది తింటారా మరి ఇంకొక ప్లేట్ తింటారు డుగ్గా వీళ్ళన్నీ బయట తింటారు నాకేమో పాపం ఇది ఏం తింటలేదని నాకు అనిపిస్తుంది సరే ఎందుకు అయింది అని ఇంటికాడ తేరు ఐస్ క్రీమ్ ప్యాకెట్ దాంట్లో కూర్చొని తింటారు దీని పేరు చెప్పుకొని నువ్వు గుమ్మను నువ్వు కూడా పెరిగినావు అందుకే బరువు చూసినావు ఇది దిగబెట్టిన అన్ని ఎవరికి అనుకుంటాను డాడీకి చాలా తమసాలు ఫ్రిడ్జ్లా ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు తాగుద్ది డైరెక్ట్ కూడా తీసుకోండి డుగ్గా అట్లా తీసుకుంటారా లేదు వాళ్ళే చెప్తారు తీసుకోమని కబ్బుడుగడు మధుర హోటల్ ఆయనేమో బిస్కెట్లున్న ఒకటి వెరైటీ కూల్ డ్రింకులు రెడీ అక్కడ హోటల్ కాడ ఒకటి ఇక్కడ హోటల్ కాడ ఒకటి ఇక్కడనేమో ఏంటి ఒక్కొక్కరు దీనికోసం పెట్టి ఉంచుతారట ఇంకా అమ్మ బడికిన దేవుడు
బెడ్ కింద చెత్తకే స్పేస్ లేదు, ఇంకా దయ్యం వేడికెళ్ళి వచ్చి ఉంటుంది గుడ్ నైట్ ఇద్దరికి. గుడ్ నైట్ మమ్మీ గుడ్ నైట్ పాపా బాయ్ 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 బాయ్. బాయ్ పాపా బాయ్ మమ్మీ ఎన్ని క్లిప్పులు పెట్టుకున్నావు. ఇప్పుడు పోతావా ఉంటావా? రేపు స్కూల్ ఉంది, పోతా అంటే ఎట్లా మరి? ఎందుకు వచ్చినావు? మళ్ళీ వస్తారు అమ్మమ్మలు. ఇటు చూడు ఇటు చూడు. నేను పైన ఫోన్ ఇచ్చి కూర్చోబెడతానంటే నువ్వు కాదు కాఫీ వేద్దాం కాఫీ వేద్దాం అని తెలిసింది. షాప్ పోయి డైరీ మిల్క్ వాళ్ళు ఉంటారు షాప్ షాప్ డైరీ మిల్క్. ఇది కావాలని యాక్టింగ్ ఇస్తాను. నువ్వు ఏవట్టే మొత్తం నేను బెదిరితే మొత్తానికి రానంటది మరిగా. అంటే జెమ్స్ ఇస్తుంటా లేకుంటే లేదని. ఏమైంది? పోనని ఎడుతుంది, పోతానని ఎడుతుంది. స్కూల్ కా ఏ లేదు. పోతానని ఎడుతుంది. అలాగే బాయ్ చెప్పు. మళ్ళీ వస్తాడు తాత. నేను స్కూల్కి పోవాలి కదా. గుడ్డెలా కాదా నువ్వు చెప్పు. కింద జాయి కొనుక్కున్నా అన్ని నేర్పించి ఏడిపి పోతానికి బట్టలు తీసుకోవాలి, కింద బండి బొర్రాలి, ఆ గోడ అది భరించలేక తీసుకారలేక అది బయట పోయినాక దులుపుకొని మళ్ళా అమ్మమ్మ తాతను వదిలిపెట్టి వేలు. రేపటి నుంచి నేను కూలి పోతున్నా. నేను అస్సలు మిస్ కావకండి. మిస్ అయ్యాలనుకోండి ఇంకొక పేద నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే మర్చిపోకండి.